వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయ్ సీఎం కావాలని జగన్ కోరుకుంటున్నారా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయ్ కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆయనే కాదు, ఆయన పార్టీ కూడా సపోర్ట్ చేస్తా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మిగతా సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్ విషయంలో డిఎంకే వైపు మెజారిటీ మొగ్గు చూపే, ఒకరో ఇద్దరు అటు అన్నా డిఎంకే బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా మాత్రమే ఆయన విజయ్ పూర్తి స్థాయిలో ఆయన సీఎం కాబోతా ఉన్నారు, వన్ సైడ్ మ్యాండేట్ రాబోతా ఉంది, 80 to 120 సీట్స్ విజయ్ కొట్టబోతున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారు ఆయన. నిజానికి యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో చాలా సార్లు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనతో సర్వేలు కూడా చేయించుకున్నారు. కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. బట్ గత ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో అసెస్ చేయలేకపోయారు. కాబట్టి పర్టికులర్ కొన్ని డిబేట్స్ లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఎమోషనల్ అయి. అంత క్రెడిబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఈ రోజు విజయ్ సీఎం అవుతున్నారు అని చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా గానీ, ఆయన పార్టీ గానీ, అదేవిధంగా ఆయనకున్న పేపర్ గానీ ఆయన దాన్ని ఓన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 రోజులుగా విజయ్ సీఎం కాబోతున్నారు, విజయ్ సంచలనానికి తెరదీయబోతున్నారు అని యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, విజయ్ సీఎం కావాలని నిజంగానే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అంటే అవునని చెప్పాలి. అయితే ఏ కారణాలతో కోరుకుంటా ఉన్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి దానికి వైఎస్ఆర్సీపీ ఆ దిశగా ఫోకస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తన బ్రదర్ అనిల్ రెడ్డి కొడుకైన సాహిల్ రెడ్డి పెళ్లికి చెన్నై వెళ్ళడం జరిగింది. ఆయనే ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించాడు. అందరినీ అటు అతిథులందరినీ కూడా ఆయనే ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా అక్కున చేసుకునే ప్రయత్నం చేశారు. బాగా మీడియాలో కూడా వైరల్ అయింది. అటు కాంగ్రెస్ లో ఉన్న కేవీపీ దగ్గర నుంచి చాలా మంది నేతలు, గతంలో తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాగుంట దాకా చాలా మంది అక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గత విభేదాలన్నీ పక్కన పెట్టి కలిసిపోయారు. వీళ్ళు కాకుండా అటు స్టాలిన్ గానీ, ఉదయనిధి స్టాలిన్ తో అంతే సన్నిహితంగా ఉన్నారు. ఇక ఏకంగా ఈ పెళ్లికి విజయ్ రావడం జరిగింది. విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి అతను ఇన్వైట్ కూడా చేశారు. సో వాళ్ళిద్దరు కొంత క్లోజ్ గా కూడా మూవ్ కావడం జరిగింది. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇది మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విజయ్ వైపు నుంచి ఒక సంఘటన జరిగింది. విజయ్ తన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక చోట మాట్లాడితే అక్కడ కొంత తెలుగు ఏరియా, చెన్నై లాంటి సిటీల్లో కూడా కొన్ని చోట్ల, కోయంబత్తూరు లాంటి చోట్ల ప్రచారం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం జరిగింది. ఎవరో అభిమానులు తీసుకొచ్చి ఫోటో ఇస్తే దాన్ని పక్కన పెట్టొచ్చు, కానీ వాంటెడ్లీ విజయ్ ఆ ఫోటో పట్టుకునే ప్రయత్నం చేశారు. దట్ మీన్స్ వాట్, జగన్మోహన్ రెడ్డి అంటే విజయ్ ఇష్టపడుతున్నారనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అభిమానులను సంతోష పెడదామన్నా కానీ విజయ్ మాత్రం ఆ ఫోటో పట్టుకోవడం జరిగింది. అది కూడా చాలా వైరల్ అయింది. వైఎస్ఆర్సీపీ దాన్ని ఏ స్థాయిలో ప్రమోట్ చేసిందంటే విజయ్ ఆ ఫోటో పట్టుకున్నాడు కాబట్టి ఇక అధికారంలోకి రావడం తథ్యమన్న ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఊదరగొట్టింది దాన్ని. సో దాన్ని ఈ రోజు యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా కూడా వాళ్ళతో అంత అసోసియేషన్ ఉంది ఆయనకి. ఆ స్థాయిలో విజయ్ సీఎం కాబోతున్నారు అని చెప్పిన తర్వాత నిజంగానే ఈ రోజు ఆ పార్టీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ మీడియా కానీ విజయ్ని ఓన్ చేసుకుంటా ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి స్టాండ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏదైతే అధికారికంగా ఒక స్టాండ్ లేదు తమిళనాడు పాలిటిక్స్ మీద. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన స్టాలిన్ కి మద్దతు ఇవ్వలేరు. కానీ తన పార్టీ మాజీ మంత్రి అయిన రోజాను మాత్రం స్టాలిన్ కి ప్రోగా ప్రచారం చేసేందుకు మాత్రం పంపిస్తారు. ఆమె వెళ్ళి అక్కడ ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఖండించట్లేదంటే స్టాలిన్ కోసం ప్రచారం చేయమని పంపించినట్టే అనుకోవాలి మనం. అలాగని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేయడానికో, ఓపెన్ గా మద్దతు ఇవ్వడానికో ఆయనకు భయం. ఎందుకంటే మోడీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేరు, ఆయన పేక మీద కత్తుల్లాగా కేసులు వేలాడుతున్నాయి కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి యాంటీ మోడీ స్టాండ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా ఆ పార్టీ నేతలు అందరికీ కూడా తెలుసు. సో ఆయన ఎక్కడున్నా అప్రకటిత పొత్తుల్ని బీజేపీతో కొనసాగిస్తూ ఉంటారు అనేసి. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు స్టాలిన్ వన్ సైడ్ గా ఆయన సపోర్ట్ చేయలేరు. ఇక అన్నాడీఎంకేకి ప్రమోట్ చేసి అన్నాడీఎంకేలో జగన్మోహన్ రెడ్డితో అంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అదొక ఎత్తు అయితే, అండ్ వన్ మోర్ ఏంటంటే ఈరోజు అన్నాడీఎంకేని సపోర్ట్ చేసి స్టాలిన్ కి వ్యతిరేకం కాలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బంధువులు అక్కడే ఉన్నారు చాలా మంది, వాళ్ళతో స్టాలిన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి అక్కడ. సో ఆ స్థాయిలో ఎప్పుడు ఏ అవసరం వస్తుంది అనేది ఒక భయం కావచ్చు. గతంలో స్టాలిన్ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ సన్నిహిత సంబంధాలు ఎక్కడ బెడిసి కొడతాయి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక అనుమానం. సో అందుకే స్టాలిన్ కి వ్యతిరేకించలేరు, అలానే అన్నాడీఎంకేని సపోర్ట్ చేయలేరు. సో ఇలాంటి పరిస్థితులు ఇక అదే విధంగా అధికారికంగా బీజేపీని సపోర్ట్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ అధికారికంగా సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద అనేక విమర్శలు వస్తాయి. ఇండియా కూడా ఉన్న పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాయి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో లాగా. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి కాసాజనకంగా కనిపిస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ విజయ్ పూర్తి స్థాయిలో విజయ్కున్న అక్కడ మాస్ ఏరియా మాస్ ఓట్ బ్యాంక్ కానీ అక్కడ విజయ్కున్న మైనారిటీ ఓట్ బ్యాంక్ కానీ వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా కొంత ఉంది ఏదైతే ఏపీలో. సో అందుకే చాలా సిమిలారిటీస్ గా భావిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు విజయ్ దట్టు తను ప్రమోట్ చేసేలాగా తన ఫోటో పట్టుకోవడం కానీ, సో తన బంధువులు తన సొంత అన్న కొడుకు పెళ్లికి విజయ్ రావడం కానీ, సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక పాజిటివ్ వైబ్స్ అని అనుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కూడా ఈ రోజు చెన్నైలో విజయ్ అధికారంలోకి రావాలి అని కోరుకుంటా ఉన్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో తమ యాక్టివిటీస్ అటు విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కూడా అంతే అగ్రెసివ్ గా ఉండటం కానీ, తమ ఐడియాలజీని విజయ్ కొంత తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక పాజిటివిటీని కలిగజేస్తా ఉన్నాయి. అందుకే విజయ్ రావాలని ఆ పార్టీ కోరుకుంటా ఉంది. ఆ పార్టీ సోషల్ మీడియా కూడా విజయ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నది అన్నది వాస్తవం.